మానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేసి ప్రశాంతతను పెంచి శుభ ప్రయత్నాల్లో విజయాలను కలిగిస్తాయి. మరి బుధవారం సందర్భంగా 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు బుధుడు విష్ణుప్రియుడు కాబట్టి శ్రీ విష్ణువు అలాగే విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన ద్వారా ఏర్పడేటువంటి శుభ ఫలితాలు బుధవారం నాడు ఎలా ఉంటాయనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ త్రయోదశి, పూర్ణిమ ముందు వచ్చేటువంటి ఈ త్రయోదశి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సర్వ విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, పెసల దానం, బుధ జపం ఇత్యాది కార్యక్రమాలన్నీ బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చస్థితి, మేషక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి అధికారాన్ని, యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాలు కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా. పరమ పురుష ఏ వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. పరమ పురుష ఏ వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి, పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి. కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని నలువను గన్నా,
విష్ణువు, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన బుధవారం నాడు ఎటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. బుధవారం విష్ణువు యొక్క ఆరాధనకు చాలా ఉత్తమమైనటువంటి రోజు. బుధవారం నాడు విష్ణువుని, విష్ణు అవతార మూర్తుల్ని ఆరాధించడం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది, కార్యానుకూలత ఏర్పడుతుంది. విష్ణువును, విష్ణు అవతార స్వరూపాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ, నరసింహస్వామి ఇట్లాంటి దేవతా స్వరూపాలని బుధవారం నాడు ఆరాధించడం వల్ల జీవితంలో పురోగవృద్ధి సాధ్యమవుతుంది. సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో, కర్పూర చందనాదులతో స్వాముల్ని పూజించాలి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పఠనం లేదా వినటం చాలా శ్రేయస్కరం. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవటం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. మల్లెలు, గులాబీలు, సన్నజాజులతో, తులసి దళాలతో విష్ణువును, విష్ణు అవతారమూర్తుల్ని బుధవారం నాడు ఆరాధించాలి. పానకం, వడపప్పు లేదా క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేయాలి. బుధుడు లోహ సంబంధిత గ్రహం కాబట్టి లోహ పాత్రలు, నూతన వాహన కొనుగోళ్లకు బుధవారం నాడు మంచిది. బుధవారం నాడు విద్య, వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు, ఉద్యోగ మార్పులకు కూడా శుభకరమైనది. బుధవారం నాడు విష్ణు స్మరణ సంపూర్ణ శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత ఏర్పడుతుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత తగ్గుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహోపయోగ కార్యక్రమాల్లో మహిళలకు ప్రత్యేక పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం, క్రీడారంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత విజయాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా నెరవేరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి ప్రబలంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే ఆలోచించి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత విజయాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కళారంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక
పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక భీతి పోతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్థిరాస్తి సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. రాజకీయ రంగం వారికి విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాహితీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శత్రు భీతి పోతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మానసికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక చిరాకులు తగ్గుతాయి. క్లేశాలు కూడా దూరం అవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి తపన పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో కూడా వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. మానసిక క్లేశాలు దూరం అవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి తీసుకున్నటువంటి నిర్ణయాలపై అవగాహన లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కళారంగం వారికి పనికిరావు. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని పెంచి ప్రమాదాలని దూరం చేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆకస్మిక చిక్కుల నుంచి, సమస్యల నుంచి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలతని పెంపొందింపచేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు దూరమవుతాయి. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి
బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అనుకూలం. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. అభివృద్ధి ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసహన పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి విద్యార్థులకి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మహిళలకు మానసిక వేదనలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి పనికిరావు. సాఫ్ట్వేర్ రంగం వారు ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అలజడి పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలసత్వం తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని సాఫ్ట్వేర్ రంగం వారు కూడా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఖర్చులు అలజడిని సృష్టిస్తాయి. అయినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆటంకాలు ఏర్పడతాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి
అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పట్టు విద్యార్థులకి పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ విషయాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. క్లేశాలు దూరమవుతాయి. అభివృద్ధి సాధించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఇంట్లో దేదీప్యవంతమైనటువంటి ప్రభావాలు విరజిల్లాలి అని చెప్పేసి భావించినప్పుడు, ఆ ఇంట్లోకి ప్రవేశించగానే అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనుకునేటువంటి ప్రభావం వచ్చేందుకు మీ ఇంట్లో గడియారాలు ఏ దిశలో ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను సింహద్వారం పైభాగాన దక్షిణ దిశలో మాత్రం గడియారాలు ఉంచకండి. మీ గడియారంలో ప్రతి ఒక్క గంటకి కూడాను దేదీప్యవంతమైనటువంటి దైవచింతనతో కూడినటువంటి సంగీతం వినిపించే రీతిలో గనక అమర్చినట్లయితే మీ గృహంలోనికి పవిత్రవంతమైనటువంటి ప్రభావజనితమైనటువంటి ప్రభావాలు ప్రసరింపబడి తెలియని ఆనందం, ఉత్సాహం వెల్లివిరియటానికి, శుభకరమైన పరిణామాలు సంభవించడానికి ఆస్కారం ఎంతో 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 గొప్పగా ఉంటుంది సుమ. గడియారం అనేటువంటిది కాలాత్మస్వరూపానికి నిదర్శనం. అంటే గడిచిపోయిన కాలం మరలా రాదు కదా. రాబోయే భవిష్యత్తు అదృష్టకరంగా ఉండటానికి కూడా మనకు గడియారం సూచికగా కనిపిస్తుంది సుమా. అలాగే భవనము యొక్క ప్రధాన ద్వారానికి కుడివైపు ఎడమవైపు క్రమంగా చక్కగా స్వస్తిక్ గుర్తు. స్వస్తిక్ అనేటువంటిది అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగించేటువంటి విశిష్ట లక్షణం కలిగిన గుర్తండి. అందుకే మనం దీపారాధన చేసేటప్పుడు కూడా స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన ప్లేటు పెట్టి దీపారాధన చేస్తాం. మన సింహద్వారం పైన స్వస్తిక్ గుర్తు వేయండి. అటువైపు ఇటువైపు కూడాను, కుడివైపు ఎడమవైపు, మధ్యలో ఓంకారం ఉంచండి. ఓంకారం గుర్తు. ఈ మధ్యకాలంలో స్టిక్కర్స్ కూడా అమ్ముతున్నారు. అవి కూడా బంగారపు రంగు కలిగినటువంటి స్టిక్కర్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని చక్కగా అతికించండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంటిలోనికి దేదీప్యవంతమైనటువంటి కంటికి కనిపించినటువంటి అదృష్ట శక్తి ప్రవేశించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. కొంతమంది నూతనంగా గృహం కట్టేటువంటి వాళ్ళు కిటికీలకు కూడాను అమర్చేటువంటి విధి విధానంలో ఓంకారం స్వస్తిక్ వచ్చే విధంగా ఆ యొక్క ఇనప చువ్వల్ని చక్కగా తయారు చేసి బిగిస్తున్నారు. చాలా గొప్ప విశేషం. అంటే ఒక దేదీప్యవంతమైన ఆలోచన సరళి మనకు వస్తుంది. నిరాశ నిస్పృహలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇవన్నీ కూడా ఋషులు మనకు తెలియజేసినటువంటి అద్భుతవంతమైన సూత్ర ప్రాతిపదికలన్నమాట. మీ ఇంట్లో ఉండేటువంటి డ్రాయింగ్ రూమ్ తూర్పు ఉత్తరం ఈశాన్యంలో ఉన్నా సరే, లేదా తూర్పు దక్షిణం ఆగ్నేయ దిశలో ఉన్నా సరే, అక్కడ గనక అక్వేరియం అనేటువంటిది గనక ఉంచినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క ప్రభావం ఏ ఇంట్లో అయినా చిన్నది అక్వేరియం అనేటువంటిది ఉంచుకోవటం అనేది చాలా విశిష్టవంతమైన అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో నుండి మీరు ఎరుపు రంగు, బంగారపు రంగు చేపలు 8 పెట్టాలి. ఒక నల్ల రంగు చేప
ఉంచాలన్నమాట. అలా గనక ఉంచినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నైరుతి దిశలో ఉండేటువంటి డ్రాయింగ్ రూమ్లో స్ఫటికంతో చేసినటువంటి షాండ్లియర్ అంటే బల్బులు వెలుగుతూ ఉంటాయి, అది స్ఫటికంతో తయారు చేసినట్టుగా ఉండాలి. ఆ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు కూడాను సాయంకాలం పూట ఆ లైట్ వేయండి. అలా గనక వేసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం పెంపొందుతుంది. అవివాహితులు ఉన్నట్లయితే వివాహం బలం చాలా చక్కగా నెరవేరుతుంది. అంటే వివాహాలు త్వరగా అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరటానికి కూడాను చాలా గొప్పగా పనిచేస్తుంది అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో ఉన్న అంశాలని విశ్లేషణ చేసే సమయంలో చంద్రుడు ప్రధాన భావాన్ని గ్రహిస్తాడు. మాతృచింత చంద్రమా, తల్లికి సంబంధించిన ఆలోచనలు, పుట్టిల్లు, మేనమామ, స్వంత ఇంటి నిర్మాణాలు, ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారాలు, మానసికపరమైన ప్రశాంతత, స్థిరంగా వాహనాలని ఏకాగ్రతతో జాగచక్యంగా నడపగలగడం, ఇలాంటివన్నీ కూడా చంద్రుని అధీనంలో ఉంటాయి. శారీరకపరమైన అలంకరణ పట్ల ఆసక్తి, వస్త్రధారణ పట్ల అనురక్తి, ఇవి కూడా చంద్రుని అధీనంలోనే ఉంటాయి. అయితే జాతక చక్రంలో ఈ చంద్రుని స్థానాన్ని గుర్తించి గ్రహించి ఒక్కొక్కసారి మనం సరైన విశ్లేషణ చేయలేకపోవచ్చు. ఆ క్రమంగానే హస్తరేఖలలో కూడా చంద్రునికి సంబంధించిన భాగా ఈ చేతి క్రింది భాగ అని చెప్పబడుతుంది. ఈ క్రింది భాగ చంద్రునికి సంబంధించిందిగా మనకు సాముద్రిక శాస్త్రం గుర్తించింది. ఈ సాముద్రిక శాస్త్రం గుర్తించిన ప్రకారంగా ఈ హస్తరేఖలలో ప్రత్యేకించి ఈ చంద్రభాగలో కూడా కొన్ని ఉపరేఖలు ఉండి మనకు భాగ్యరేఖ ఉన్నదా, ధనరేఖ ఉన్నదా అన్నది కూడా ఈ చంద్రభాగనే సూచిస్తుంది. అదృష్టరేఖ అన్నది జీవిత రేఖలో ఆరంభంలో మొదలై ఇలా నిటారుగా వెళుతూ శని స్థానాన్ని చేరుకుంటే ఇది అదృష్టరేఖ అని ఈ సాముద్రికం ఎంత బాగా విశ్లేషణ చేస్తుందో, ధనపరమైన రేఖ అని చెప్పి ఇంకొక ఉపరేఖగా శని వేలి కింద ఉండే రేఖని ఎలా గుర్తిస్తుందో, ధనరేఖ కానీ అదృష్టరేఖ కానీ ఎంతగా మనకు ఆర్థికపరమైనటువంటి వసతులు ఉంటాయి ఉండవు అని చెబుతాయో, అంతే క్రమంలో భాగ్యరేఖ కూడా ఒకటి ఈ చంద్రభాగలో ఉండేది మనం ఉన్న డబ్బును అనుభవించగలుగుతామా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసి చెబుతుంది. ధనం కలవారంతా కూడా భాగ్యవంతులు కారు, డబ్బుంటే ధనవంతులు అవుతారు. ఆ డబ్బును సక్రమంగా వినియోగిస్తూ వందల వేల లక్షల మందికి ఆర్థికంగా ప్రయోజనాలు కలిగించే విధంగా సమాజానికి హితకరంగా అనేక విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ నిర్మాణాత్మకంగా వ్యవహరించేటటువంటి ఆచరణశీలి వాళ్ళు మాత్రమే భాగ్యవంతులు అని చెప్పాలి. హస్తరేఖలలో అటువంటి భాగ్యరేఖ ఈ చంద్రస్థానాన్ని అనుసరించి ఉంటుంది. ఈ భాగం శుక్రభాగం, ఈ భాగం చంద్రభాగ అనుకుంటే ఈ రెండింటి మధ్యన అదృష్టరేఖ నిటారుగా వెళుతుంది. ఈ అదృష్టరేఖకు చంద్రభాగకు మధ్యలో రెండు రేఖలు ఇలా నిటారుగా వెళుతూ బుధుడి వైపుగా ప్రయాణం చేస్తాయి. ఈ రెండులో ఒకటి విదేశీ ప్రయాణాలు సూచించేది కాగా, ఆ వరుసకి అవతల వైపున ఉండేటటువంటి రెండవ రేఖ ఇది భాగ్యరేఖ అని చెప్పాలి. ఈ రేఖని మనం క్రింది నుంచి కాకుండా పై స్థానం నుంచే గమనించవలసి ఉంటుంది. రేఖ ఇలా ఉంటే ఈ భాగంతా కూడా ఖాళీగా ఉంది కాబట్టి జీవితంలో మూడవ దశలో భాగ్యం వరిస్తుంది అని చెప్పాలి. ఈ చేతిలో బుద్ధిరేఖ, హృదయరేఖ ఈ రెండింటికి క్రిందగా ఈ రేఖ సామాన్యంగా మొదలవుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రేఖ ఈ చేతి చివర భాగంలో ప్రారంభమై, అంటే అంచు వెంబడి మొదలై ఇలా బుద్ధిరేఖ గుండా ప్రయాణిస్తూ వంపు తిరిగి నేల వైపుగా వస్తుంది. అతి కొద్ది మందిలో ఈ రేఖ ఇలా నిలువుగా వచ్చేసి జీవిత రేఖను, అదృష్ట రేఖను
ఖండిస్తూ శుక్రస్థానాన్ని చేరుకుంటుంది. అదే క్రమంలో కొంతమందికి ఈ రేఖ చంద్రస్థానంలో మొదలై ఇలా కుజస్థానం అంటే బుద్ధి రేఖను ఖండిస్తూ పైకి వెళుతుంది. ఇలా రేఖ ఉన్న పక్షంలో ఇది చంద్ర మంగళ సంయోగం అని చెప్పబడుతుంది. ఈ రేఖ ఉన్న వాళ్ళందరూ కూడా భాగ్యవంతులే అవుతారు. ఎంత డబ్బు ఉన్నది అన్నది ఇక్కడ ప్రధానం కాకుండా ఉన్న డబ్బును అనుభవించడం, 10 మందికి యోగ్యత కలిగించే విధంగా, అందరికీ మేలు కలిగించే విధంగా ప్రవర్తించడం ఈ భాగ్యరేఖ ఉన్న వారి జీవితంలో మనం గమనించవచ్చు. ఈ రేఖ ఉన్నా ఉండకపోయినా ఏమైనా పరిహారాలు ఉన్న పక్షంలో ఉన్న డబ్బును అనుభవించగలమా, భాగ్యవంతుల వలె బ్రతకగలమా అన్నప్పుడు తప్పకుండా కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలలో అతి ముఖ్యమైనది గన్నేరు చెట్టు. ఎర్ర గన్నేరు చెట్టు, నిద్ర గన్నేరు చెట్టు, పసుపు గన్నేరు చెట్టు, అలా గన్నేరు చెట్లలో అనేక విధములుగా ఈనాటి కాలంలో మనం లభిస్తుండగా ఈ గన్నేరు చెట్లను ఆలయాలలో పెంచాలి. గన్నేరు మొక్కలను సేకరించి శివాలయాలలో కానీ దేవీ ఆలయాలలో కానీ గన్నేరు మొక్కలను పెంచిన పక్షంలో అలాంటి వారికి భాగ్యవంతులుగా పిలిపించుకునే అదృష్టం లభిస్తుంది. చంద్రుడు మన జాతకంలో డబ్బు కలవాళ్ళమా కాదా, భాగ్యవంతంగా ఉంటామా లేదా, అదృష్టవంతంగా మారతామా లేదా అనే విషయాలను కూడా చంద్రుడే నిర్ణయిస్తున్నాడు. కాబట్టి చంద్రుని ప్రభావం మరింతగా పెంచుకొని మరింతగా డబ్బు పెంపొందింపజేసుకోవాలి అంటే తామర ఆకులలో ప్రత్యేకించి గణపతిని అర్చించాలి. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు. రేపు హస్తా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన కీలకమైన విషయాలను చర్చించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తల్లి తరపు బంధువులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి, తల్లిగారి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి సలహాలు సూచనలు స్వీకరించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. చిన్నపిల్లలకు సంభవించే బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దేవాలయ సందర్శనం చేయడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడింతయై వరుయుతానింతయ్య భోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియ్యి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకందరికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ట హర్షార్దూల హరిషార్దూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లే.
లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే. నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. తెలియక ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని. మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు, నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి నా తండ్రి వాయుదేవుడు, రెండు గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను. అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొడల యొక్క వేగానికి సముద్రాన్నంతటినీ చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టి ఈడ్చేయగలను. ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను. ఈ భూమినంతటినీ చుట్టుతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను. అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ. ఆ హనుమ ఇంకా లంకాపట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి. కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకాపట్టణానికి. శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి. ఆ మనసు పరిపుష్టం కావాలంటే, మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే, ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు. ఇక శరీరంతో వెళ్ళాలంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభం అవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు, కాంచనలంకకి అధిపతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆవలి ఒడ్డున దిగిన దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్సంపన్నుడు. తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. దిక్పాలకుడిని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు.
అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. కొన్ని కోట్ల మంది రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడెక్కడుంటాడు. అందుకని ఈయేష ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణాచరితే పథి అంటే చారణులు అంటే దేవగాయకులు. రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికా స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.